నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో నలుగురు ప్రవాసులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే బ్యాంకు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారిని లక్ష్యం చేసుకొని అయితే దొంగతనాలు చేస్తూ ఉన్న ఒక ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని షువైకు ఇండస్ట్రియల్ ఏరియాలో వాహనాలలో నుంచి డబ్బులు దొంగిలిస్తూ ఉన్న నలుగురు ఇథోపియన్ జాతీయుల ముఠాను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం విజయవంతంగా అరెస్టు చేసింది. ఇటీవల అనేక దొంగతనాలు జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. దీనిపైన పోలీసులు లోతుగా విచారణ జరిపి అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పరిశీలించగా నిందితులు బ్యాంకు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లను మాత్రమే లక్ష్యం చేసుకుంటూ ఉన్నారని చెప్పి వెల్లడయ్యింది. ఎవరైతే బ్యాంకులోకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని బ్యాంకు నుంచి బయటికి వస్తూ ఉన్నారో బయట వీళ్ళు ఒక వాహనంలో అయితే నిఘా ఉంచి ఆ యొక్క కస్టమర్ బయలుదేరిన తర్వాత అతడు ఎక్కడైనా కారు పార్క్ చేసి ఉంటే ఆ యొక్క వాహనాల్లో ఉన్న డబ్బునైతే వీళ్ళు దొంగలించేవారన్నమాట. అలాగే పోలీసులను తప్పుదోవ పట్టించడానికి తమ యొక్క గుర్తింపును తెలియకుండా ఉండేందుకు వీళ్ళు తమ యొక్క కారు యొక్క నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేవారు. సమాచారం నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు బ్యాంకుల వద్ద నిఘా పెట్టారు. కొన్ని రోజుల పాటు నిఘా కొనసాగిన తర్వాత కువైట్లోని ఆల్ దజీజ్ ప్రాంతంలో ఉన్న ఒక బ్యాంకు దగ్గర నిందితులు వారి యొక్క వాహనంలో ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క దొంగతనాలు తామే చేసినట్లయితే నిందితులు అంగీకరించారు. అలాగే వారిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అలాగే వాహనాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఎవరు కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మీద నిఘా ఉంచి డబ్బులైతే దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల అనేక దొంగతనాలు జరిగిన తర్వాత కువైట్ పోలీసులకు ఫిర్యాదు వెళితే వాళ్ళు లోతుగా విచారించి ప్రత్యేకంగా నిఘా పెట్టి నలుగురు ఇథోపియన్ పౌరులనైతే ఆ యొక్క ముఠానైతే పోలీసులు విజయవంతంగా అరెస్ట్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.